హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఆఫీస్ పని మీద నా బెంగళూరుకి షూటింగ్ వెళ్తాను అనమాట. అయితే ఈ ట్రాఫిక్లో బెంగళూరు ఏం పోతాంలే అని చెప్పేసి మా ఫ్రెండ్ కింద ఫ్లైట్ అడిగిన. వాడు ఫ్లైట్ తీసుకోని చెప్పిండు. ఆ ఫ్లైట్ మొత్తం స్టార్ట్ చేసిన తర్వాత నాకు టక్కున గుర్తొచ్చింది. మనకు మధ్యరాత్రి పూట ఛాయ్ తాగాలనిపిస్తే ఆగాలంటే మళ్ళీ దానికి బ్రేక్ వేయాలి కదా బాబు, దానికి బ్రేక్ ఉంటుందా అని డౌట్ వచ్చేసి మా డాడీ ఫోన్ చేసి అడిగిన. వాడిని అడిగిన వాడు అమ్మ నాకు తెలియదు రాబాయ్ చూసుకో ఎన్నో దగ్గర ఉంటుందని వాడు అంటాడు. ఇవన్నీ పంచాయతీలు మనకెందుకు రా బాబు నీ అవ తలకి నొప్పి అని చెప్పేసి మళ్ళీ మేము ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎక్విప్మెంట్ ఉందన్నమాట, కెమెరాలు కానీ ఆన్లైన్ సెర్చింగ్ కానీ అవన్నీ తీసుకొని మళ్ళీ మేము స్టేషన్కి వెళ్ళిపోతాము. ఇవన్నీ ముచ్చట్లు పెట్టేలోపు ఆఫీస్ కూడా దగ్గరికి వచ్చేసింది నాకు కూడా. ఇదే అనమాట మనకు షూటింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనం స్టేషన్కి వెళ్దాము. ఇంత క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దాం అనమాట. మొత్తానికి అయితే కాచిగూడ రోడ్డుకి వచ్చినాము. ఏమైనా తీసుకొని వచ్చేసినాం మొత్తం ఇక్కడికి. కాకపోతే అంటే మనం తొందర వచ్చినా కూడా ట్రైన్ 1 అవర్ లేటు. ఇప్పుడు దానికోసం మనం ఇక్కడనే ఉండాలి. మనం ఇంకా ట్రైన్ ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోవడమే. ఇంకా అక్కడ దాకా ఏదో జాగారం చేసినట్టు చేయడమే. ఇదంతా మన లగేజ్. టీమ్ అంతా అక్కడ కూడా ఎక్కడ కూర్చున్నారు. ఇదంతా ఎక్విప్మెంట్ మనంతా. మొత్తానికి అయితే ట్రైన్ అయితే వచ్చింది. వచ్చే లేట్ వచ్చినా కానీ మెల్లపోదాం రా బాబు, మెల్లను ఎందుకంత స్పీడ్ మెల్లపోదు. నైట్ అయితే 1 అవర్ లేట్ అయింది ట్రైను. 1 అవర్ లేట్ అయినా కూడా ఇక్కడ టైంకే తీసుకొచ్చింది. మొత్తానికి అయితే తీసుకొచ్చినా కూడా ఏంటంటే వచ్చి ఇక్కడ మధ్యలో ఆపేసిన ట్రైన్ మొత్తాన్ని. మనకి రేపు మార్నింగ్ షూట్ ఉంది, దానికోసమని ఈరోజు మనం మొత్తం సెటప్ చేసి పెడతాం సాయంత్రము. అసలు రాత్రి అయితే అసలు ఎవరు నిద్ర పట్టలేదు. ఇటుపక్క క్యాండిడేట్ ఇటుపక్క క్యాండిడేట్ మొత్తం అసలు పాటలు పాడరబ్బా. ఒక గొంట్ర కప్పు అయితే ఎట్లా వస్తుందో ఆ మాదిరి ఒకటే సౌండ్. అసలు నిద్ర వరకు పట్టలేదు. కరెక్ట్ 7 నిద్రపోయినాం అయితే. అంటే 7 అక్కడ వెళ్ళిపోయారు అనమాట. ఒకసారి ఆ సౌండ్ రికార్డ్ చేసిన, అసలు మొత్తం రికార్డ్ చేద్దాం అనుకున్నా వాళ్ళది కూడా, కానీ మళ్ళీ బాగోలేదు అని చెప్పేసి ఓన్లీ సౌండ్ మాత్రం రికార్డ్ చేసిన. ఆ సౌండ్ అసలు మీరు నేను ఎట్లుంటుందో. విన్నారు కదా ఆ సౌండ్ ఎట్లా ఉందో. ఇది పరిస్థితి మనది. ఇక చూద్దాం ఇంకెన్ని జరుగుతాయి మనది. మొత్తానికి అయితే బెంగళూరు చేరుకున్నాం మేము. తర్వాత మా లగేజ్ ఎక్కుందని చెప్పేసి ట్రావెల్ మాట్లాడుకున్నమాట. కానీ బెంగళూరులో మాత్రం మింగేస్తారు అబ్బా రేట్లు అయితే అట్లుంటాయన్నమాట. ఇక లగేజ్ కోసమని బండి మాట్లాడుకొని లగేజ్ అంతా పెట్టేసుకొని అంటే క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్ దగ్గరికి వెళ్దాం అనమాట. మొత్తానికైతే మన దగ్గరికి క్యాబ్ అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత జర కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఒక గంట సేపు ఉండి లంచ్ చేసేసి మళ్ళీ అక్కడ నుంచి లొకేషన్కి వెళ్ళిపోతాం అనమాట. లొకేషన్కి వచ్చేసి మనకు దగ్గర దగ్గర 15 కిలోమీటర్లు మనం చూపిస్తుంది. ఇక్కడే మనం షూటింగ్ చేయబోయేది. అంటే రేపు మార్నింగ్ 6 o'clock షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అలాపో మనం ఎక్విప్మెంట్ తీసుకొని లోపల సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాం. ఇంకా హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. నాకు తెలిసి అయితే ఒక 2000 మంది పైనే పడుతుండొచ్చేమో, అంత పెద్దగా ఉంది హాల్ అయితే. చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంది హాల్ అయితే. సూపర్ ఉంది. లోపల ఇప్పుడు సౌండ్ సిస్టమ్ సెట్టింగ్ జరుగుతుంది అనమాట. మీరు వినే సౌండ్ మొత్తం అదే, అంటే సౌండ్ ఎట్లుంటుందని చెప్పేసి. ఇది మన ఆన్లైన్ మొత్తం అయితే ఆన్లైన్ సెట్ చేసాం అనమాట. కెమెరా కూడా బయట ఉంది మన దగ్గర. 2 కెమెరా అక్కడ, ఒక కెమెరా ఇక్కడ ఉంది మనది. ఇది మన ఆన్లైన్ స్విచ్చింగ్. మన అన్ని కెమెరాల అవుట్ ఇక్కడికి యాడ్ అవుతుంది అనమాట. మనకి ఏ ఫ్రేమ్ బాగుంటే ఆ ఫ్రేమ్ స్విచ్చింగ్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ ఎడిటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఎల్ఈడీలో చూసినట్టయితే మనకు అన్ని ఫ్రేమ్స్ అనమాట, అన్ని కెమెరాల ఫ్రేమ్స్ అవన్నీ. దీనికి సపరేట్గా ఆడియో మిక్సర్ ఉంటుంది మళ్ళీ, అంటే ఆడియో వీడియోకు సింక్ అయి ఉంటుంది. అలా అయితే దాని పర్ఫెక్ట్ అనమాట. లేకుంటే వర్కౌట్ అవ్వదు, మనం తీసినంత వృధా అయిపోతుంది ఏం ఆడియో మిక్సింగ్ లేకపోతే. మొత్తానికి అయితే రూమ్కి వచ్చినాం ఇప్పుడే. ఇదే మనకి ఇచ్చిన రూమ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. రూమ్ కానీ పొద్దున్న నుంచి అయితే చాలా అలసిపోయినా. అసలు గ్యాప్ లేకుండా అసలు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మొత్తం అలసిపోయినాం. మళ్ళీ పొద్దున 5కే షూట్ సెట్ చేసినాం అనమాట. మొత్తము ఆన్లైన్ సెట్టింగ్ మొత్తం అయిపోయింది అక్కడ. రేపు మార్నింగ్ ఉంటుంది ఇంకా షూటింగ్. రేపు కలుద్దాం. యుద్ధానికైతే మేము సిద్ధం అనమాట. అన్నీ రెడీ ఉన్నాయన్నమాట. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది ఒకటే లేటు. నిన్న పెట్టింది మొత్తం ఇదే అనమాట, సెట్ చేసింది మేము. ఇది వచ్చేసి నా కెమెరా.
ఇవి వచ్చేసి హెడ్సెట్ అనమాట. అంటే మాకు కోఆర్డినేట్ చేసుకోవడానికి మేము ఆన్లైన్ సెటప్కి 4 కెమెరాలు పెట్టాం కదా, ఆ 4 కెమెరాలు మేము కలిసి మాట్లాడుకోవడానికి. ఇంకోటి స్విచ్ ఉంటాడు అతను కూడా, మేము అందరు కోఆర్డినేషన్ చేసుకోవడం కోసం ఈ హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తాం అనమాట. మొత్తానికి అయితే అంతా సెటప్ చేసుకున్నాము. ఇంకొంచెం అయితే షూట్ స్టార్ట్ అవుతుంది, అంటే ఇంకా టైం కాలేదు. టైం కాకపోయినా మేము ముందు వచ్చినాము, ఎందుకంటే మొత్తం సెట్ చేసుకోవాలి కాబట్టి. మా టీం అంతా సెట్ అయిపోయింది, ఎక్విప్మెంట్ కూడా మొత్తం సెట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయ్యేది ఒకటే లేటు. స్టార్ట్ అయిందంటే ఇంకా అట్లా ఫ్లోలో వెళ్ళిపోతుంటాం. ఇంకా ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగే లలిత శాస్త్రనామం జరుగుతుంది. National and international doctors, Vedic experts and yoga enthusiasts from 50 plus countries. ನಮ್ಮ ಕನ್ನಡದವರಿದ್ದೀರಿ, भारत के कोने-कोने से लोग यहाँ पे आए हुए हैं. So I request once again and big round of applause. We have all Gurujis from across India and all across the country and all across the globe. So సెకండ్ అయితే యోగా చేశారు అనమాట. ఆ యోగా ఎలా చేయాలి అని చెప్పి చాలా బాగా చేసి చూపించారు. నెక్స్ట్ అయితే పిల్లలు విన్యాసాలు చేశారు, చాలా బాగా చేశారనమాట. అంటే ఎంత ప్రాక్టీస్ ఉంటే ఈ మాదిరిగా చేస్తారో అని చిన్న చిన్న పిల్లలు వాళ్ళంతా చాలా మంచిగా చేశారు. ఇటువైపు కూడా లేడీస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా చిన్న పిల్లలు మొత్తము. ఇంత ట్రైనింగ్ తీసుకుంటూనే ఇట్లా చేస్తారనమాట బహుశా, లేకపోతే చేయాలంటే చాలా కష్టమే. అందులో చేయమంటే ఇక నేను కిందికి వెళ్ళి పైకి చూసుకొని తప్ప ఇంకేం చేయలేను ఇంక అక్కడైతే. ఫస్ట్ డే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపు సేమ్ టైమింగ్ ఉంటుంది అనమాట. టైమింగ్లో అయితే ఏం మారదు. ఇంకా రేపటితో లాస్ట్ అనమాట షూటింగ్. మళ్ళీ ఎల్లుండి మనం బ్యాక్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇంకా మొత్తంగా అయితే షూటింగ్ అయితే బ్రహ్మాండమైంది, అద్దర కొట్టేసినాం. ఇంకా ఇది సెకండ్ డే షూటింగ్ అనమాట. ఇదే మన ఎక్విప్మెంట్ నిన్న ప్యాక్ చేసింది, మళ్ళీ మార్నింగ్ వచ్చి అంత సెట్ చేసుకున్నాం. మళ్ళీ ఇదంతా సౌండ్ సిస్టమ్ అనమాట. వాళ్ళకి సంబంధించిన ఆడియో మొత్తం ఇక్కడ నుంచే సెట్టింగ్ నడుతుంది. ఇది ఆడియో లేకపోతే మనకు అంత పర్ఫెక్ట్ ఆడియో అయితే రాదనమాట హాల్ మొత్తానికి. అంటే ఒక 20 మైకుల పైనే అది కెపాసిటీ మొత్తం లైన్ ఉంటుంది దానికి. Handmade. This is my mother who has brought me to this world, and I am here because of her and her blessings. She is born in a small village. She has never gone to school. She knows. ఈ 2 రోజులు షూటింగ్ చేసినందుకు మనకు గుర్తించి మా టీం అందరికీ సన్మానం చేశారు గురూజీ.
దాంతోపాటు మనకు ఒక బహుమతి కూడా ఇచ్చారు. అదే విగ్రహం, చిన్న దేవుని విగ్రహం ఉంది దాని లోపల. చాలా బాగుంది అది కూడా చూడడానికి. లాస్ట్లో గురువుతో ఫోటో దిగినాం అనమాట మా టీంతో అందరం కలిసి. దిగిన తర్వాత ఇక్కడతో షూటింగ్ అయిపోయినట్టే. ఇంకా మొత్తం కదా మన షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది 2 daysది. మన ఎక్విప్మెంట్ ఇంకా మనకు సాయంత్రం ఉందన్నమాట 10-4 o'clockకి. ఈ లగేజ్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ హైదరాబాద్ వచ్చి 2 రోజుల షూటింగ్కే ఇంత పని, ఇంత ఎక్విప్మెంట్ తీసుకుని ఇన్ని రోజులు వచ్చినామంటే, అదే సినిమా షూటింగ్ చేయాలంటే ఇంకా వాచిపోతుందేమో. అది ఇంకా నెలలు పడుతుండొచ్చు ఇంకా చెప్పాలంటే. అసలు మాకు దీనికైతే చేసినా మాకు అలవాటు. ఇంకా మాకు ఆ పని తప్ప ఇంకా వేరే పనులు అయితే నాకైతే రాదు. ఆ పనిలో మునిగి తేలి ఆడుతున్నాం అనమాట. దాని అనమాట మన బెంగళూరు ట్రిప్పు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ట్రిప్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సెలవు ఇంకా.